వస్తాను అబ్బాయి. హాయ్, నేను మీ రవికుమార్. చాలామంది కన్ఫ్యూజన్తో ఉంటారు. డెవాప్స్ కోర్స్ని ఒక ఫ్రెషర్గా నేర్చుకోవచ్చా లేదా? ఎందుకంటే మీరు మార్కెట్లో చూస్తే చాలామంది డెవాప్స్ మీద వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఈ వర్క్ చేసేవాళ్ళు డెవాప్స్ బాగుంటుంది, ఫీచర్ బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ డెవాప్స్ మీద ఉండవు. ఎందుకంటే డెవాప్స్కి కావాల్సింది ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే. మినిమం ఒక 2-3 ఇయర్స్ మినిమం ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు డెవాప్స్ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. మీరు కావాలంటే నౌకరీలో కానీ, లేకపోతే లింక్డ్ఇన్లో కానీ, లేకపోతే అట్లీస్ట్ మానిస్టర్స్లో కానీ, ఇండీడ్లో కానీ చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. యాజ్ ఏ ఫ్రెషర్గా నాకు తెలిసైతే 5% to 10% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఛాన్సెస్ అయితే తీసుకోవద్దు. డెవాప్స్ లాంటి సబ్జెక్ట్స్ని యాజ్ ఏ ఫ్రెషర్గా నేర్చుకోకుండా ఉండడమే మంచిది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. కానీ ఎక్స్ప్లోర్ అయ్యి దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటే ఎటువంటి తప్పు లేదండి. థ్యాంక్ యూ. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. హాయ్, నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద ఉన్న లైక్ బటన్ నొక్కి, అలానే వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ టైప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.